సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు టీవీ. మీ దూర్జటి నాయుడు. ఈ రోజుల్లో ఎంతోమంది మంత్రులుగా ఎమ్మెల్యేలుగా గెలవడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. రాజకీయ చైతన్యం ఏర్పడినటువంటి ఈ రోజుల్లో అది అత్యంత సర్వసాధారణమైన విషయంగా మారింది. కానీ ఇవేమీ లేకముందు ప్రజలలో చైతన్యం కలిగించి ప్రజల ద్వారా ఎన్నిక కాబడి శాసనసభకి స్పీకర్ కావడం అంటే చాలా గొప్పమైన విషయం. అది ఇప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగానే మన తెలగ సామాజిక వర్గం నుంచి ఒక మహా వ్యక్తి స్పీకర్ పదవిని అలంకరించి రాజకీయాలకే వన్నె తెచ్చారు. ఆ రోజుల్లో అత్యంత నిజాయితీపరులు, బాగా చదువుకున్నవారు, విద్యావంతులకు మాత్రమే ఇటువంటి అవకాశం లభించేది. అలాంటి వ్యక్తులలో మరింత గొప్ప వ్యక్తి మన రొక్కం లక్ష్మీ నరసింహ దొర గారు. ఈయననే RLN దొర అని అంటారు. ఆయన ఆంధ్ర రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్గా పనిచేశారు అంటే ఈనాటి తరానికి బహుశా మనకు తెలియకపోవచ్చు. అలాంటి వ్యక్తిని మనం పరిచయం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రొక్కం కుటుంబీకులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం కురుడు గ్రామానికి చెందినవారు. రొక్కం లక్ష్మీ నరసింహం దొర వెంకన్న దొర అప్పమ్మ దంపతులకు 1897లో జన్మించారు. ఇతని సోదరులు రొక్కం రామమూర్తి దొర మాజీ ఎమ్మెల్యే, రొక్కం రామమోహనరావు ఆంధ్రప్రదేశ్ రోడ్లు మరియు భవనముల సూపరింటెండెంట్ ఇంజనీరుగా సేవలందించారు. అదేవిధంగా మరి ఒక సోదరులు రొక్కం రామనాథం గారు ఆంధ్ర యూనివర్సిటీ మెటీరియాలజీ ఓషనోగ్రఫీ ప్రొఫెసర్ మరియు ఆంధ్ర యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాల్గా వారి వారి రంగాలలో ఆయన విశిష్టమైన సేవలందించారు. తెలగ కులానికి చెందిన రొక్కం కుటుంబీకులు 300 సంవత్సరాల క్రిందట మహమ్మదీయ రాజుల దగ్గర సైన్యాధికారులుగా పనిచేసి శ్రీకాకుళం జిల్లాలో జమీందారులు, మాకుదారులు, భూకామందులుగా బ్రిటిష్ కాలంలో స్థిరపడినారు. రొక్కం ఇంటి పేరుతో కొన్ని వేల కుటుంబాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా, ఒరిస్సా రాష్ట్ర సరిహద్దులలోనూ నివసిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో కొన్ని గ్రామాలపై అధికారం, శాంతి భద్రతలు, భూమి పన్ను వసూలు చేసి ఆంగ్ల పాలకులకు కప్పం కట్టడం, ఊరిక పెద్దగా వ్యవహరించిన వారికి దొర అనే టైటిల్ ఇవ్వడమైనది. రొక్కం లక్ష్మీ నరసింహం దొర తండ్రి వెంకన్న దొర, ముత్తాత లత్సయ్య దొర, అతని తండ్రి బ్రిటిష్ పాలనలో శ్రీకాకుళం జిల్లా సుసారం గ్రామంలో, ఆ తర్వాత కురుడు గ్రామంలో జమీందారు, మూకుదారు, గ్రామ పెద్దలుగా స్థిరపడినారు. లొక్కం లక్ష్మీ నరసింహం దొరకి 22వ ఏట పెళ్లి జరిగింది. ఆయన భార్య ఆడ శిశువుని కని మరణించడంతో తదుపరి జీవితాంతం బ్రహ్మచారిగా జీవించి ఇతరులకి సాయం చెయ్యడమే కాక జీవితాశయంగా పెట్టుకున్నాడు ఆయన తన తండ్రి కోరిక మేరకు విజయనగరం మహారాజా కళాశాలలో BA పట్టా తీసుకుని మద్రాస్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. శ్రీకాకుళం పట్టణంలో న్యాయవాదిగా జీవితం ప్రారంభించి సుమారు 40 సంవత్సరాలు ఆ వృత్తిలో రాణించి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందారు. ముఖ్యంగా క్రిమినల్ లాయర్గా ఆయన పేరు ప్రతిష్టలు అనన్య సామాన్యం. ఆ తర్వాత రొక్కం లక్ష్మీ నరసింహం దొర గారు 1952లో టెక్కలి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్ర మద్రాసు రాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. తన రాజకీయ జీవితానికి నాంది పలికారు.
విశాఖ జిల్లా నుంచి విడిపోయిన తరువాత శ్రీకాకుళం జిల్లాకు మొదటి జిల్లా బోర్డు అధ్యక్షుడుగా పనిచేసినటువంటి ఘనత మన రొక్కం లక్ష్మీనరసింహన్ దొర గారికే చెందుతుంది. ఆ 1953లో అక్కడ జిల్లా బోర్డుకి అధ్యక్షునిగా ఆయన ఎన్నికయ్యారు. జిల్లా యొక్క విద్యా అవసరాలను గుర్తించి జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాపనలకు కృషి చేశారు. విద్యా వ్యాప్తికి అంకురార్పణ చేశారు. ఎంతోమంది వ్యక్తులకు, కుటుంబాలకు, సంస్థలకు నిస్వార్థంగా సహాయం అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి మార్గదర్శిగా పేరు గడించారు. లా కమిషన్ మెంబర్గా, ఎల్ఐసి బ్యాంకు రంగాలకు సలహాదారునిగా తన సేవలను అందించి మంచి పరిపాలనా దక్షునిగా గుర్తింపు పొందారు. 1955లో రెండవసారి టెక్కలి నియోజకవర్గం నుండి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించిన శాసనసభకి తొలి సభాపతిగా, స్పీకర్గా అధ్యక్ష పీఠాన్ని అలంకరించారు. సభాపతిగా శాసనసభను హుందాగా నడిపించి అన్ని పార్టీల మన్ననలను పొందారు. శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా విశేష సేవలందించారు. అనేక ఉన్నత పదవులను అలంకరించిన నిస్వార్థ నిరాడంబర జీవి మన రొక్కం దొర గారు. ఎవరైనా సరే తన వద్దకు వస్తే వారిని చిరునవ్వుతో పలకరించి ఆప్యాయంగా ఆదరిస్తారు. ఎంతో ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తి. ఇటువంటి గొప్ప వ్యక్తి మన తెలగ సామాజిక వర్గానికి చెందిన వారం కావడం మనందరము గర్వించాల్సిన విషయం. జై కాపునాడు. Please subscribe our channel.